Grafton Burke was a missionary doctor at the hospital in Fort Yukon, Alaska in early 1900s. One winter month, an Eskimo runner came to him with word that a foreigner was lying in the snow about 50 miles away. Dr. Burke at once harnessed his dog team and set forth. He found the famous Canadian Arctic explorer Vilhjalmur Stefansson near death from pneumonia. The explorer recovered and was leaving the hospital. He said to the doctor, "Money cannot repay what you have done for me. You have saved my life, but I should like to make one criticism. You would accomplish more if you did not spend much time in religious work and in prayer." The doctor replied, "If it had not been for prayer, I should not be here. This hospital will not have been here, and you would be lying dead in the snow." సో అలాస్కా ప్రాంతం అంటే చాలా భయంకరమైనటువంటి చలి ప్రాంతంలో పనిచేసినట్టు ఒక మిషనరీ డాక్టర్ ఉన్నాడంట. అక్కడ ఒక ఆర్కిటిక్ ఎక్స్ప్లోరర్ ఉన్నాడు, స్టెఫెన్సన్ అనే ఎక్స్ప్లోరర్. ఆ ఎక్స్ప్లోరరు అక్కడికి వచ్చి ఏందో అక్కడ పర్యటన చేస్తూ ఉన్నప్పుడు అతనికి న్యూమోనియా రావడంతో అక్కడ ఆ మంచులోనే పడిపోయి చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో ఆ రోజుల్లో న్యూమోనియా అంటే దానికి యాంటీబయాటిక్స్ అవన్నీ చాలా రేర్గా దొరుకుతాయి. ఆ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కూడా చాలా రేర్గా ఉంటారు. సో అలాంటిది అక్కడ ఒక హాస్పిటల్ ఉంది. ఈ డాక్టర్ గారు రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ గ్రాఫ్టన్ బర్క్. అయితే ఆ హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని కాపాడాడు, బ్రతికాడు ప్రాణాలతోటి. అప్పుడు ఆయన వెళ్ళిపోతా ఒక ఉచిత సలహా ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఎవరు? ఆ ఎక్స్ప్లోరర్. ఎవరైతే న్యూమోనియాతో చచ్చిపోయి మళ్ళా బతికి పట్టగట్టాడో ఈ వ్యక్తి ఉచిత సలహా. ఏంటి ఉచిత సలహా అంటే, నువ్వు చాలా టాలెంటెడ్. ఈ 1900స్లో అంటే అప్పట్లోనే మరి ఏ యాంటీబయాటిక్ యూజ్ చేయాలి కరెక్ట్గా అనేది ఆలోచించి జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా పొద్దున సాయంత్రం కాపాడి ఆ వ్యక్తికి మరి ఊపిరితిత్తుల్లో ఉన్న ఇంకేమేమో మరి ఎక్సర్సైజులు ఫిజియోథెరపీలు అన్నీ చేయించాడేమో, లేకపోతే ఏమన్నా మరి అప్పుడు నెంబులైజర్లు ఏమన్నా ఉన్నాయో లేవో మనకు తెలియదు. సంథింగ్ ఏదో చేశాడు, రికవర్ అయ్యి. సో నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత గొప్పగా నువ్వు చదువుకున్నావు, నేను చచ్చిపోయేవాడిని నువ్వు కనుక లేకపోతే. సో ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా నీకు తక్కువే. ఇంత టాలెంట్ ఉంది నీకు, ఇంత టాలెంట్ పెట్టుకొని 24 గంటలు ప్రార్థనే చేస్తుంటావంట. నేను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను కదా కొన్నాళ్ళు. ట్రీట్మెంట్ అంటే 1-2 రోజులు అవ్వదు కదా. న్యూమోనియా ట్రీట్మెంట్ అంటే దాదాపు ఒక 4 రోజులు ఏమో తీసుకొని తీసుకొని బ్రతికాడు. సో మరి ఆ 4 రోజులు గమనించి ఉంటాడు. ఆ 4 రోజులు కూడా గమనించి ఉంటాడు. ఎక్కువసేపు ఈ డాక్టర్ గారు ప్రార్థనలో ఉంటున్నాడు. దినంలో ఎక్కువ కాలం ప్రార్థనలో ఉంటున్నాడు. మేబీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరులతో కలిసి ఉంటున్నాడేమో. కలిసి ఒక్కడే రన్ చేయడుగా, ఒక సింగిల్ వ్యక్తి హాస్పిటల్ రన్ చేయరు కదా. సో అక్కడ ఒక సంఘం ఉందేమో. అక్కడ తోటి సహోదరులతోటి, తోటి విశ్వాసులతోటి ఏంటి అని అంటే ఆయన ప్రార్థనలో గడపడం, సహవాసంలో గడపడం, వాక్యంతో గడపడం, ఈ విధంగా చేస్తూ ఉంటాయి. మరి మనోడు చూసి ఎంతసేపు నువ్వు వాక్యంతో ప్రార్థనతోనూ మరి సహవాసంతోనూ గడపకుండా ఇంకా ఎక్కువ సమయం గనక పేషెంట్లను ట్రీట్ చేయడానికి, ఇంకా ఎక్కువ మంది పేషెంట్లు ఇంకా ట్రీట్ చేయడానికి గనక నువ్వు గనక లేకపోతే ఇంకొన్ని బ్రాంచ్లు పెట్టి ఇంకా ఎక్కువ మంది పేషెంట్ని రీచ్ అవ్వడానికి నువ్వు గనక ప్రయత్నం చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి పని నువ్వు చేయగలుగుతావేమో. ఇంకా నాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది నువ్వు రక్షించగలుగుతావేమో. ఇప్పుడు నేను ఒక్కనే బ్రతికాను, నువ్వు కాస్త ప్రార్థన తగ్గించుకుంటే, నువ్వు కాస్త నీ కార్యకలాపాలు ఇంక ఈ మినిస్ట్రీని తగ్గించుకుంటే ఇంకా కొంతమంది నువ్వు రక్షించేవాడువేమో అని డాక్టర్ గారు ఏమన్నాడంటే, ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ ప్రేయర్, ప్రార్థన కనుక నాకు లేకపోయి ఉంటే, దేవునితో నేను గడిపే సమయం కనుక నాకు లేకపోయి ఉంటే, ట్రీట్మెంట్ తర్వాత సంగతి, ముందు నాకు దేవునితోటి
సంబంధం ఎలాగుందని కనుక నేను కనుక జాగ్రత్తగా చూసుకోకపోయి ఉంటే ప్రార్థనలో ఏమై ఉండేదంటే, ఇక్కడ నేను ఉండేవాడిని కాదు, ఈ హాస్పిటల్ ఉండేది కాదు, నువ్వు ఆ మంచులని కూరుకుపోయి ఈ పాటికి చచ్చుండేవాడివి అన్నాడు కదా. సో బ్రతికినందుకు దేవునికి కృతజ్ఞతగా ఉండి ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి. అర్థమవుతుందా? బ్రతికినందుకు. ఒకవేళ ప్రార్థనే కనుక లేకపోయినంటే, ఒకవేళ అనేక మందిని ట్రీట్మెంట్ ఇవ్వడమే, కెరియర్లో ఇంకా అనేక మందిని, ఎంత ఎక్కువ మందిని ట్రీట్మెంట్ ఇస్తే అంత నేను ఈ ప్రొఫెషన్కి జస్టిస్ చేసినట్టు అని కనుక అనుకొని ఉంటే, నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? అర్థమవుతుందా? ఏ న్యూయార్క్ సిటీలోనో ఉంటాను, ఏ వాషింగ్టన్ సిటీలోనో ఉంటాను. అక్కడ ఇంకా చాలామంది ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను. ఇంకా చాలామందికి క్షణం తీరిక లేకుండా ట్రీట్మెంట్లు ఇచ్చుకుంటా మంచి పేరు సంపాదించి అనేక మందిని కాపాడుకుంటా ఉంటాను. అప్పుడు నువ్వేమవుతావు? ఈ మంచులో కూరుకని చస్తావు. కాబట్టి దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండు. అతి తెలివి ప్రదర్శించబాక నా దగ్గర అని చెప్పి ఆయన్ని పంపించేసాడంట. అదవుతుందా చెప్పింది? సో దేవునితో సమయం గడపడం, ప్రార్థన జీవితం కలిగి ఉండడం, దేవునిచ్చినటువంటి శక్తి, దేవుడిచ్చేటువంటి సామర్థ్యంతో కొన్ని క్రియలను చేయడానికి దేవుని మీద ముందుగా ఆధారపడడం, దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన అవకాశంలో అద్భుత కార్యాలని దేవుని దగ్గర నుంచి ఎదురు చూడడం అనేటువంటిది దైవజనులు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పని. అది ఎలా చేశారు వాళ్ళు అని అంటే ప్రార్థన ద్వారా చేశారు. అది ఎలా చేశారు అని అంటే దేవునికి దగ్గరగా ఉండడం ద్వారా, ముందు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ముందు వాళ్ళు కాపాడుకోవడం ద్వారా చేశారు. చూడండి, ఎందుకంటే ముందే నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే చాలా తేడా ఉంది. అనేక మందిని కాపాడడానికను దేవుని మీద ఆధారపడి ఒక్క వ్యక్తిని కాపాడడానికి చాలా తేడా ఉంది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, నువ్వు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రపంచం అంతటికి ట్రీట్మెంట్ ఇవ్వలేవు కదా. మిగిలిన వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు ఏదో ఒక మార్గాన్ని. అదవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎక్కడికి వెళ్తే దేవునికి దగ్గరగా ఉంటావో, నువ్వు ఏ పని చేస్తే దేవునికి దగ్గర ఉంటావో, నువ్వు ఎక్కడుంటే దేవునికి దగ్గర ఉంటావు అక్కడ ఉండు. అప్పుడు అక్కడికి నీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు సత్క్రియ చేయి. అక్కడ నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి ట్రీట్మెంట్, నీ దగ్గరకు వచ్చిన వ్యక్తికి మంచి పని చేయి, సువార్త చెప్పు, సేవ చేయి. దేవుని నామానికి అది మహిమకరంగా ఉంటుంది. అది దాన్ని గొప్ప మేలుగా దేవుడు మారుస్తాడు. ఇందాకనే నేను వచ్చేటప్పుడు అలా చూస్తూ ఉంటే చాలాసార్లు ఈ పరంగా అనిపించింది ఆ కమెంటరీలో. నిజమే కదా, ఇదేదో బాగుంది. ఈ ప్యాసేజ్ మొత్తానికి, ఈ చాప్టర్ మొత్తానికి ఇదే టైటిల్గా పెడితే బాగుంటుంది అనుకున్నాను అనమాట. ఏంటి అని అంటే ద రిజాల్వెంట్ అపోస్టల్స్. The resolvent apostles. The apostles were resolute. They were resolute అనేటువంటి మాట పదే పదే మాథ్యూ హెన్రీ వాడుతూ ఉన్నాడు తన కమెంటరీలో. అంటే వాళ్ళకు ఒక రెజల్యూషన్తో ఉన్నారంట. ఎవరు? అపోస్తలుడు. ఒక నిశ్చయతతో ఉన్నారంట, ఒక కన్విక్షన్. ఎంత గొప్ప కన్విక్షన్ అంటే ఒక రెజల్యూషన్ వచ్చేసింది వాళ్ళలోకి, ఒక నిర్ణయం వచ్చేసింది వాళ్ళలోకి, ఒక నిశ్చయత వచ్చేసింది వాళ్ళలోకి. యేసు క్రీస్తుని హెచ్చించాలి, ఇదే మా పని. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా, ఎవరి ముందు నిలబెట్టినా, ఏం జరిగినా వాళ్ళ సరౌండింగ్స్ మారిపోతూ ఉన్నాయి. ముందేమో ఆ పుట్టుకతోటి కుంటివాడైనటువంటి ఆ వ్యక్తిని వాళ్ళు కలిశారు, ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. ఇదంతా ఏమో ఎక్కడ జరిగింది? ఆ దేవాలయపు ద్వారం దగ్గర జరిగింది. ఆ తర్వాత చాలామంది వచ్చి గుమ్ముగూడి వాళ్ళు చెప్పిన మాటలు వింటా ఉన్నారు. కొంచెం పరిస్థితులు మారాయి.
ఇప్పుడు ఈ 4 అధ్యాయంలో వచ్చేసరికి వాళ్ళని పట్టుకెళ్ళి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సన్హెద్రిన్ సభ మధ్యలో నిలబెట్టారు. సన్హెద్రిన్ సభ అనంటే యూదుల యొక్క మతనాయకుల సభ. ఈ యూద మతనాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళొక సపరేట్ జ్యుడిషియల్ సిస్టమ్ని, ప్యారలల్ జ్యుడిషియల్ సిస్టమ్ని నడిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. దానికి రోమన్ ప్రభుత్వం కూడా సమ్మతించి ఒప్పుకుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన ముస్లిం సహోదరులు వక్ఫ్ బోర్డు అనేది పెట్టుకుంటారు కదా. ఆ వక్ఫ్ బోర్డు కింద కొన్ని ఆస్తులు ఉంటాయి. వాళ్ళు కొన్ని పద్ధతులు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని ప్రకారం పెళ్ళి అంటే ఏంటి, విడాకులు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ అంటే ముస్లిం వివాహం దానికి కావాల్సిన రూల్స్, ముస్లిం విడాకులకు కావాల్సిన రూల్స్ కావచ్చు, ఆస్తులు పంపకాలకు సంబంధించిన ఇవన్నీ కూడా వాళ్ళు ఏవో పెట్టుకుంటారు. సో అట్లానే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఇంకా దారుణం అనమాట. వీళ్ళకి సపరేట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. వీళ్ళకి సపరేట్ పోలీస్ వ్యవస్థ ఉంది. సపరేట్ న్యాయస్థానాలు ఉన్నాయి. రోమన్స్ వీళ్ళని పరిపాలిస్తున్నప్పటికీ రోమన్స్ న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. గవర్నరు తీర్పు తీరుస్తాడు. ఆ రోమన్ సైనికులు ఉంటారు, రోమన్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకుంటారు, శిక్షిస్తారు. రోమన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. దాంతోపాటు ప్యారలల్గా ఈ యూదా మత నాయకులు కూడా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ని తయారు చేసుకొని నడిపిస్తూ ఉండేవాళ్ళు. అందులో అసలు పోలీస్ ఆఫీసర్లు ఎవరు అంటే ఈ లాయర్లు వాళ్ళే పోలీస్ ఆఫీసర్లు. ఎవరు అని అంటే పరిసయ్యులు అనేటువంటి వ్యక్తులు. వీళ్ళు చాలా ఆసక్తితోటి, ఎమోషన్ తోటి ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళందరూ ఏంటంటే ఎవడు దొరుకుతాడా అని చెప్పి ఒక భావోద్వేగంతో ఉంటుంటారు అన్నమాట కదా. ఇప్పుడు మన దేశంలో కలిసి కొంతమంది మత నాయకులు ఉంటారు కదా. సో ఈ మతోన్మాదులు మా దేవుళ్ళని ఎవరిని అన్నాడా అని చెప్పి చూడడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఎవడన్నేదన్నా అన్నట్టు కనిపిస్తే కనుక వెళ్ళిపోయి వాడిని కొట్టడం, వాడిని చంపడానికి ప్రయత్నం చేయడం, బెదిరించడం, వాడిని లాక్కొని వెళ్ళడం, పంచాయతీ పెట్టడం, ఇలాంటివి చేసేవాళ్ళు ఉంటారు కదా. ఈ బ్యాచ్ అనమాట ఇది. ఎవరు? పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు. ఇది ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అనమాట. ఇది పరిసయ్యుల బ్యాచ్, ఇది చెడ్డీ బ్యాచ్. వీళ్ళు తిరుగుతుంటారు. వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారంటే మత నాయకులైనటువంటి ప్రధాన యాజకుడికి, అలాగనే అక్కడ ఉన్నటువంటి సద్దుకేయులు అంటే ఇంకా అఫీషియల్స్ అనమాట. సో వాళ్ళందరికి కూడా వీళ్ళు రిపోర్ట్ చేస్తుంటారు, యాజకులకి దేవాలయంలో. సో వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చారు, పట్టుకొని వెళ్ళారు. వాళ్ళ మెయిన్ సభ, కోర్ట్ ఆఫ్ లా ఏంటి అని అంటే సన్హెద్రిన్ సభ. సన్హెద్రిన్ సభలో ఈ యూద మత నాయకులు అందరూ కూర్చుంటారు. మెయిన్ పీపుల్ అందరూ చుట్టూ కూర్చొని, రౌండ్ కూర్చొని, మధ్యలో ఎవరి మీద అయితే ఆరోపణ ఉందో ఆ వ్యక్తుల్ని పెట్టి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, శిక్ష విధించడం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళకి ఎంత పవర్ ఉంది అని అంటే మరణ శిక్ష కూడా విధించవచ్చు. రాళ్ళతో కొట్టి చంపాలని కూడా డిసైడ్ చేసుకోవచ్చు. లేదు, రోమన్ గవర్నర్కి అప్పచెప్పి రోమన్ గవర్నర్ ద్వారా రోమన్ శిక్ష అయినటువంటి సిలువ వేయడం కానీ, లేకపోతే కొరడాలతో కొట్టించడం కానీ అవి కూడా చేయించవచ్చు. అదవుతుందా? సో ఈ విధంగా వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. కొన్నాళ్ళే సాగినాయి అవి కూడా. సో ఆ పరిస్థితి ఉందన్నమాట. సో వాళ్ళని తీసుకెళ్ళారు. సో ఇక్కడ సీన్ మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, చుట్టూ ఉన్న మనుషులు మారిపోతూ ఉన్నారు, వాతావరణాలు మారిపోతూ ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఒకటే విధంగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరిళ్ళు? పేతురు, యోహాను. వీళ్ళు చెప్పాలనుకుందే చెప్తున్నారు. ఒక్కడితో స్టార్ట్ అయింది ఇలా ప్రసంగం. ఒకడు ఆ కుండోడు. వాడు ఒక్కడున్నప్పుడు ఎలా మాట్లాడారో, సన్హెద్రిన్ సభ చుట్టుముట్టిన తర్వాత కూడా చుట్టూ వాళ్ళిద్దరిని స్పాట్లో ఇప్పుడు సిలువ వేయించడానికి కూడా శక్తి ఉన్నటువంటి సన్హెద్రిన్ సభ. ఆల్రెడీ ప్రభుకి అదే పని చేశారు, సిలువ వేశారు. అఫ్కోర్స్ అదంతా ప్రభు ప్లానే, దేవుని యొక్క ప్రణాళికే. అది ప్రవక్తల ద్వారా ఆయనే ప్రవచింపజేసుకొని ఆయన ప్రాణం పెట్టదలుచుకొని ప్రాణం పెట్టాడు.
వీళ్ళని వాడుకున్నాడు. దాని గురించి ముందు మనకి చెప్పారు కదా, పేతురు యోహానులే చెప్పేశారు. అయితే వీళ్ళకు కూడా అదే గతి పట్టించేటువంటి అలాంటి ఒక శక్తి ఉన్నటువంటి వ్యక్తులు చుట్టూ కొమ్ముగూడితే ఆ కుంటోడితో ఎట్లా మాట్లాడారు. 200 మంది గుంపు కూడిన తర్వాత అలానే మాట్లాడారు. ఆ తర్వాత 200 మంది 5,000 మంది అయ్యారంట, అప్పుడు అలానే మాట్లాడారు. వీళ్ళందరికంటే పవర్ఫుల్ అయినటువంటి అధికారులు చుట్టూ కూర్చొని మధ్యలో నిలబెడితే అలానే మాట్లాడుతున్నారు. వీళ్ళల్లో మనం ఏం గమనిస్తామనంటే దే ఆర్ రెజల్యూట్. వాళ్ళు నిర్ణయించుకుని వచ్చారు అక్కడికి. ఎవరొచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏది వచ్చినా సరే ప్రభు మనల్ని పంపించింది ఆయన సువార్త ప్రకటించమని. మనం ఆయన పని మీద ఉన్నాం, ఆయనతో కలిసి నడుస్తున్నాం, ఆయన మనతో కలిసి నడుస్తున్నాడు. స్వస్థత ఇవ్వాల్సి వచ్చింది, యేసు నామములో లేచి నిలబడానంటే వాడు స్వస్థత పొందుకున్నాడు. మాట్లాడాల్సి వచ్చింది, 100 మందితో మాట్లాడేస్తున్నారు. జనం ఇంకా పెరిగారు, 5,000 మందితో మాట్లాడేశారు. కోర్టుకు తీసుకెళ్ళి నిలబెడితే కూడా ధైర్యంగా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మన పని ఏంటి, వై ఆర్ వి హియర్, మనం ఇక్కడ ఎందుకున్నాం అనే విషయంలో వాళ్ళకు స్పష్టత ఉంది, నిర్ణయం ఉంది వాళ్ళ జీవితంలో. అది వాళ్ళ జీవితంలో మనం చూసేటువంటి ఈ చాప్టర్ పొడుగుతా కూడా మనం చూసేటువంటి విషయం ఇదే. దిస్ ఈజ్ అవర్ లైఫ్, దిస్ ఈజ్ వై వీఆర్ బార్న్, దిస్ ఈజ్ వై గాడ్ హ్యాస్ సెంట్ అస్. దేవుడు మనల్ని పంపించింది దీనికోసమే. ఇంకెంతకు మించి గొప్ప గొప్ప పనులు చేసి నేను వెలగబెట్టేది భూమి మీద ఏమీ లేదు. అదవుతుందా? అది ఇంకేమీ లేదు. నేను దీనికోసమే ఉన్నాను అని రెజల్యూషన్ తీసుకొని నిర్ణయంతో, వాళ్ళు గట్టి నిర్ణయంతో నిలబడతా ఉన్నారు. ఈ నిర్ణయం లేదనుకోండి, అప్పుడేమవుద్ది? అసలు ఫస్ట్ నుంచి మనం మళ్ళీ కథ గనక ఒకసారి రివైండ్ చేసుకుంటే, ఈ రెజల్యూషన్గా లేదనుకోండి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా ఇవి, ఏమవుద్ది? ఆ కుంటుడు అక్కడ కనపడంగానే వీళ్ళ మొహాలు చూసి, ఏమయ్యా మీరు వాక్యాలు బాగానే చెప్తారు, నాకేమన్నా కనీసం ₹1 అన్నా ఇస్తారా అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చాడనమాట. వాడు ఆ లుక్ ఇవ్వగానే ఆ లుక్ వెనకాల ఉన్న పరమార్థం వీళ్ళకి అర్థమైపోయి, వాక్యాలు చెప్పంటే తెగ చెప్తారా బాబు, ఏమన్నా ఇస్తావా కనీసం, నువ్వన్నా ఎవడివ్వట్లేదు, నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా, లెక్క ప్రకారం చూద్దాం నువ్వు ఎంత భక్తి ఉందో నీకు, నువ్వెంత ఇస్తావో అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చేసాడు. ఆ లుక్ ఇచ్చేసరికి ఆ లుక్కి వీళ్ళు ఏమైపోయి ఉండేవాళ్ళు. వీళ్ళకే కనుక నిర్ణయంతో కనుక ఉండకపోతే, ఈ రెజల్యూట్నెస్ అనేటువంటిది ఈ కనుక వాళ్ళకి కనుక లేకపోయి ఉంటే, వాళ్ళు వెళ్ళి వాడు ఆ లుక్ ఇవ్వగానే, అయ్యో మా దగ్గర వెండి లేదే, మా దగ్గర బంగారం లేదే, అయ్యో సంపాదించుకోలేకపోయామే, సంపాదించుకుంటే బాగుండేది, ఇడికి ఇచ్చుండేవాళ్ళం, ఇడికి ఇచ్చుంటే అని చెప్పి తినుండేవాడు, అప్పుడు దేవుడిని మహింపరచుండేవాళ్ళం అని ఆలోచించుకొని బాధపడి సెల్ఫ్ పిటీలోకి పోయి ఇప్పుడు డబ్బులు ఎట్టు సంపాదించాలని ఆలోచించి ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అర్థం కాక లోపలికి వెళ్ళినా ఆడ చర్చిలో కూర్చొని మైండ్ ఆడో పెట్టుకొని నేనేం చేస్తున్నాను ఏంటో డబ్బులు సంపాదించలేకపోతున్నాను, ఆడు అడిగాడు ఆ డబ్బులు సంపాదించలేకపోతున్నాను, ఇటు సువార్త ప్రకటించలేకపోతున్నాను, నా ద్వారా పెద్ద ఎవడన్నా మారుమనసు పొందుతున్నాడంటే ఎవడు పొందట్లా, అడుక్కునేవాడు కూడా నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశాడు అని బాధపడుకుంటా కూర్చొని మైండ్ యాడో పెట్టుకొని వాక్యం వినకుండా కూర్చునేవాళ్ళు. అంతేనా? అప్పుడు చుట్టూ 100 మంది వచ్చారనుకో, వాళ్ళకి ఏం చెప్తారు?
5,000 మంది వచ్చారనుకో, వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మో 100 మంది వచ్చారు, వీళ్ళకి ఏదైనా ఏం చెప్పాలి? వీళ్ళకి ఉపయోగకరమైనవి చెప్పాలి, వీళ్ళని మళ్ళా పోగొట్టుకోకుండా ఉండే విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలని ఆలోచించుకొని ఏదో కథలు చెప్పుండేవాడు. 5,000 మంది వచ్చాడు, టెన్షన్ స్టార్ట్ అయిపోయేది. ఇవన్నీ కాదు అబ్బాయి, రండి సన్నిహితుని సభకు రండి, పిలుస్తున్నాను మమ్మల్ని, మిమ్మల్ని కోర్టుకి పిలుస్తున్నారు, రండి హాజరవ్వండి అని చెప్పి ఈడ్చుకెళ్ళి కోర్టు ముందు నిలబెడితే ఇంకా గుండెకి చచ్చిపోయి ఉండేవాళ్ళు కదా. లేకపోతే అయ్యో ఇదేంది ప్రభా, ఇంక అయిపోయింది, మా బతుకు అయిపోయింది, మేమేం చేయలేము, అయిపోయింది, మేమేం చేయగలుగుతాం, ఇంకా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు, ఇంకా నెక్స్ట్ ఉరిశిక్ష చేస్తారేమో, ఏం చేస్తారో ఏమో, ముందు కాపాడు ప్రభా మమ్మల్ని అయ్యా అని చెప్పి టెన్షన్ తోటి బుర్ర పని చేయక మైండ్ బ్లాంక్ అయ్యి, ఇదే కదా జరిగేది. కానీ వీళ్ళు ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, వీళ్ళు నిర్ణయంతో ఉన్నారంట. దేంతో ఉన్నారు? వీళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు, స్పష్టతతో ఉన్నారు. మేమేం చెయ్యాలి అనేది ఒక స్పష్టత వీళ్ళకుంది, మేము ఎందుకు బ్రతుకుతున్నాం ఇక్కడ అనేది విషయంలో ఒక స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. యేసుక్రీస్తుని సువార్తను, ఆయన్ను హెచ్చించడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి ఇక్కడ ఉన్నాం, ఆయన నామాన్ని ప్రకటించడానికి ఇక్కడ ఉన్నాం. ఒకటి. రెండోది ఏంటి అంటే, ఆయన మాకు తోడై ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయతతో కూడా వాళ్ళు ఉన్నారు. మేమేం పని చేస్తున్నాం, మా జీవితం ఏంటి అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఉంది. మాతో ఉన్నది ఎవరు అనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. వారితో ఎవరైతే ఉన్నాడో ఆయనతోటి వీళ్ళు కమ్యూనికేషన్లో ఉన్నారు, ఆయనతోటి వీళ్ళు పూర్తిగా టచ్లో ఉన్నారు. కాబట్టి వెండి బంగారం మన దగ్గర లేవు కానీ బాబు, మేము ఇక్కడికి వచ్చింది యేసయ్యని ప్రకటించడానికి వచ్చాం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మేము ప్రకటిస్తాం. నీకు వెండి బంగారంలో మేము ఇవ్వలేదని చెప్పి ఒకవేళ నువ్వు నమ్మకుండా వెళ్ళిపోతావేమో, మేము ఇక్కడికి వచ్చింది ఆయన ప్రకటించడానికి. ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తాడు ఖచ్చితంగా, నీ విషయంలో కూడా ఏదో ఒకటి చేస్తాడు మా దేవుడు. వెండి బంగారం నా దగ్గర లేవు కానీ మాకు బాగా సమీపంగా మాతోనే ఉన్నాడు మా దేవుడు, మాతో కలిసి నడుస్తున్నాడు, మమ్మల్ని ఇక్కడ పంపించింది ఆయనే, మాతో కలిసి ఆయన సహవాసం చేస్తున్న మా దేవుడు. ఆయన నామం ఏంటి అని అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ నామంలో చెప్తున్నాను, ఆయన ఇక్కడే ఉన్నాడు, మాతో ఉన్నాడు. ఆయన తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు, లేచి నడు, ఆయన స్వస్థపరచగలడు. విశ్వాసం ఉంటే, విశ్వాసం ఉంచగలిగితే లేచి నిలబడదు. ఆ వ్యక్తి విశ్వాసం ఉంచాడు, లేచి నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి హృదయంలో కార్యం చేశాడు, ఆ వ్యక్తి శిష్యుడైపోయాడు అన్నది మా మాట్లాడుకున్నాం కదా. ఆ వ్యక్తి స్వస్థ పొందిన తర్వాత ఈ పేతురు యోహాన్ని అంటిపట్టుకొని, ఈ పేతురు యోహాన్ని అంటుకొని ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నాడు అనే విషయం మనం చూసాం కదా. పరిశుద్ధాత్మ దేవుడేమో వాడి హృదయంలో మార్పు తీసుకొచ్చేసాడు, ఒప్పింపజేశాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుడేమో అక్కడ అద్భుత కార్యం చేసి పుట్టుకతో కుంటివాడైన వాడికి నూతనమైనటువంటి కాళ్ళనిచ్చాడు, నడవడానికి అవకాశం ఇచ్చాడు. అందరికీ తెలుసు వాడు పుట్టుకతోటి వాడు కుంటివాడన్న సంగతి. అద్భుతం జరిగింది, మనుషులకు ఊహలకు అందనటువంటి అద్భుతం అక్కడ జరిగిపోయింది. చూడండి, దేనికోసం ముందుకెళ్తున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం అనేటువంటి స్పష్టత, క్లారిటీ. ఇంకోటేంటి, మనతో ఉన్నవాడు ఎవరు అనేటువంటి ఒక క్లారిటీ, మనలో ఉన్నవాడు ఎవరు అనేటువంటి ఒక క్లారిటీ. ఈ రెండు క్లారిటీలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అక్కడ సూచక్రియ జరిగింది, ధైర్యంగా అక్కడ ప్రకటించారు. ఆ తర్వాత కొంతమంది జనం వస్తే వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించారు. యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ అనేటువంటి విషయాన్ని స్పష్టతనిచ్చారు. కొంతమంది యూదులు రావడం చూసి ఆ యూదులకు అర్థమయ్యే విధంగా
ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడారు, దేవుని యొక్క నిబంధన గురించి, దేవుని యొక్క వాగ్దానం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. మాట్లాడిన తర్వాత 4వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దుకేయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి, నెక్స్ట్ ఏం చేయడం స్టార్ట్ చేశారంట. దీని గురించి వివరణ ఇవ్వలేదు వాళ్ళు ఏమి ప్రకటించారనే విషయం. అంటే మనకు అది స్క్రిప్ట్ ఇవ్వలేదు, కానీ మొత్తానికైతే ఆ 3వ అధ్యాయం తర్వాత నెక్స్ట్ ఇంకొక శర్మను కూడా చెప్పారు. ఏం శర్మన్ అది? అక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తులో మృతులలో నుండి పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆయన కోసం బ్రతికి ఆయన సువార్త కోసం బ్రతుకుతూ ఒకవేళ నువ్వు మరణిస్తే, ఆయనలో నువ్వు మరణిస్తే నీకు ఆయనలో ఏముంది? పునరుద్ధానము ఉన్నది అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇది బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కలవరపడిపోయారంట. అప్పుడు వచ్చేసారు వాళ్ళు వచ్చేసారు. యేసుక్రీస్తు నమ్ముకోవడం ఏంటి, ఆయన నమ్ముకుంటే మృతుల్లో నుండి పునరుద్ధానం ఉండడం ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకు నచ్చలేదు. అదవుతుందా? చూడండి, అందులో ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరు అని అంటే, ఎస్పెషల్లీ సద్దుకేయులు అనేటువంటి వీళ్ళు అసలు మృతుల పునరుద్ధానం ఉందనేటువంటి విషయం నమ్మరు. మృతుల పునరుద్ధానాన్ని గురించి అసలు నమ్మరు. చచ్చిపోయినోడు చచ్చిపోతాడు అంతే, ఇంకా మరలా వాడు పునరుద్ధానం అవ్వడు, ఇంకా వాడికి తీర్పు ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. ఈ లోకం వరకే దేవుడు మనల్ని పరిపాలించడానికి, ఈ లోకంలోనే ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ఈ లోకంలో మనకు మంచి చేయడానికి, మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అవి చేస్తే మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడతాం, అది చేయకపోతే ఆశీర్వాదం అనేటువంటిది ఉండదు, శపించబడతాం. మనం మంచిగా బ్రతికితే మనం హ్యాపీగా ఉంటాం, ఆశీర్వదింపబడతాం. మన పిల్లలు కూడా, మన తర్వాత మన పిల్లల తరాలు కూడా ఆశీర్వదింపబడతారు. ఇంతవరకే. ఇంకా చనిపోయిన తర్వాత ఏమవుద్ది? ఏం ఉండదు. చనిపోయిన తర్వాత ఇంకా పునరుద్ధానం ఉండదు, ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా జీవితం అనేది ఏది కూడా ఉండదు అని ఒక హోప్లెస్ థియాలజీలో కూడా వాళ్ళు దిగజారిపోయారు. వీళ్ళంత హోప్లెస్ థియాలజీ ఇంకా మళ్ళా తర్వాత ఎవరికి ఉంటుందంటే, ఇంకా ఆ గ్రీక్ ఫిలాసఫర్స్కి కొంతమందికి ఉంటుంది అన్నమాట. కనీసం పేగన్ పీపుల్కైనా, విగ్రహాలను పూజించే వాళ్ళకైనా సరే, కనీసం పునరుద్ధానం కాకపోయినా కనీసం పునర్జన్మ గురించి అన్న వాళ్ళు నమ్ముతూ ఉంటారు కదా. కానీ వీళ్ళు అలా కాదు. దేవుని రాజ్యాన్ని గురించి, కంటికి కనిపించని దేవుని రాజ్యాన్ని గురించి, ఇటర్నిటీని గురించి, నిత్యత్వాన్ని గురించి అనేకమైన విషయాలు చాలా స్పష్టంగా ఎక్కడున్నాయనంటే ధర్మశాస్త్రంలో ఉన్నాయి. యోబు ఎంతో స్పష్టంగా చెప్పాడు, నా శరీరం కుళ్ళిపోయినా, నా చర్మమంతా ఊడిపోయినా, నా శరీరం మంటికి సమానం అయిపోయినా సరే, అంటే నేను మరణించినా సరే, మృతుల పునరుద్ధానం ఉంది నా దేవునిలో. నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను మరలా చూసేదను, నా కనులతోనే ఆయన నేను చూసేదను అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఈ లేఖనాలన్నీ కూడా, యోబు గ్రంథం ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆదాము అవ్వలు నిశ్చయంగా మీరు చచ్చెదరని దేవుడు శాసనం పెడితే ఆ రోజు వాళ్ళు చావలా, ఆ రోజు వాళ్ళు మరణించలేదు. దీర్ఘాయుష్తోటి వాళ్ళు జీవించి ఆ తర్వాత మరణించారు.
ఆత్మీయమైనటువంటి మరణాన్ని గురించి ఉన్నటువంటి విషయం అది. సో నిత్య జీవాన్ని గురించి, నిత్యమైనటువంటి మరణాన్ని గురించి అనేకమైన విషయాలు ధర్మశాస్త్రంలో ఉండగా వీళ్ళు ఏ స్థితికి దిగజారంటే ఇంక మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకంతే, ఇంకేం ఉండదు అనేటువంటి ఆ స్థితికి వాళ్ళు దిగజారిపోయారనమాట. వీళ్ళు కొత్తగా పునరుద్ధానం అనేటువంటి మాటని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మృతుల పునరుద్ధానం ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తు కోసం బ్రతికి మరణించిన వాడికి మృతుల పునరుద్ధానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అక్కడ బోధిస్తూ ఉంటే కలవరపడి వాళ్ళ మీదకి వచ్చేసారంట. 3వ వచనం చూడండి. వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. సాయంకాలం అయిపోయింది, సన్నిధిని సభ రాత్రుల పూట చేయకూడదు కాబట్టి మరునాటి వరకు అక్కడే ఉంచారంట, కస్టడీలో. 4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ఆయన కేవలం పురుషులే ఎంతమంది విన్నారంట ఆ రోజు? 5,000 మంది పురుషులు విన్నారంట. చూసారా? When a man of God is resolute in what he is doing, this is what happens. ఒక దైవజనుడు ఆయన ఏం చేస్తున్నాడో అనేటువంటి విషయంలో స్పష్టతతోటి, స్పష్టమైన నిర్ణయాలతోటి ముందుకు అడుగు వేసినప్పుడు ఇలాంటి అద్భుతాలు చూస్తాం. ఇలాంటి అద్భుతాలు చూస్తాం పరిచర్యలో. మనం పరిచర్యలో మనం ఫలాలు చూడట్లేదు అని అంటే, రక్షణ కార్యాలు చూడట్లేదంటే, లేకపోతే బహుశా ఒకవేళ సువార్త ప్రకటించడానికి అవకాశాలు నీకు దొరకట్లేదు, సువార్త ప్రకటించడానికి నీకు ఆటంకాలు ఎక్కువైపోయినాయి అని అంటే మేబీ యు ఆర్ నాట్ రెజల్యూట్ ఇనఫ్. నీకు స్పష్టమైన నిర్ణయము లేదేమో, బలమైన నిర్ణయాలు నీకేవి లేవు. అదవుతుంది చెప్పింది. బలమైన నిర్ణయాలు ఎక్కడుంటాయో, దేవుని కోసం పనిచేయాలనేటువంటి బలమైన నిర్ణయాలు ఎక్కడుంటాయో, బలమైన ఒప్పుకోలు ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. నిజమైన విశ్వాసకున్న లక్షణం ఇది. ఈ లక్షణంతోనే విశ్వాసం ముందుకెళ్తా ఉంటాడు. 5,000 మంది పురుషులే, 5,000 మంది ఆ రోజు ఆ మాటలు విని నమ్మారంట. యేసుక్రీస్తుని గురించి విన్నారు, ఆయన సిలువను గురించి విన్నారు, ఆయన నిజమైన దేవుడు మెస్సయ్య అనే విషయం విన్నారు. ఆ తర్వాత దేవుని యొక్క నిబంధన గురించి విన్నారు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అనేటువంటి విషయాన్ని విన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తులో పునరుద్ధానం ఉందనే సంగతిని కూడా విన్నారు. ఆయన మరలా రాబోతా ఉన్నాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు. తిరిగి వచ్చి మరణించిన వారినైతే మరణం నుండి పునరుద్ధానంతో లేపి వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తాడు. ఒకవేళ ఆ టైంలో బ్రతికున్న వాళ్ళైతే వారిని ఆయన స్వరూపంలోకి మార్చుకొని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు విన్నారు. పూర్తిగా యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన విషయాల గురించి, చేయబోయే విషయాల గురించి వినేశారు, నమ్మారంట. వీటన్నిటినీ వాళ్ళు ఏం చేశారంట? నమ్మారు, మనస్ఫూర్తిగా నమ్మారు, అంగీకరించారు. ఈ ప్రభువు ఎంత గొప్పవాడో అంగీకరించారు. అంగీకరించడం అంటే కేవలం మనసులో ఎస్ అనుకోవడం కాదు, నమ్ముతున్నా అని ఏదో మనసులో అనుకోవడం కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన సత్యాలు అలా మనసులో అనుకునేదానికి అంతటితో సరిపుచ్చుకోగలిగినటువంటి సత్యాలు కాదు ఇవి. ఆయన ఎంత అధికారో వివరించారు, ఆయన అధికారాన్ని డెమాన్స్ట్రేట్ చేశారు, ఆయనతో వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని డెమాన్స్ట్రేట్ చేశారు. ఈ క్రియ చేసింది మేము కాదు, మా భక్తి కాదు అన్నారు. ఈ క్రియ చేసింది నజరేయుడైన యేసుక్రీస్తే, ఆయన రాజు, ఆయన ప్రభువు, ఆయన మీరు సిలువ వేశారు అని చెప్పారు. మరి రాజు ప్రభు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. వీళ్ళతోటి ఇంత సంబంధం కలిగి నడిపించుకుంటున్నటువంటి దేవుడు అయినప్పుడు మాతో కూడా అలానే ఉంటాడు. మేము కూడా అనుక్షణం
ఆయనతో నడవాలి. ఇంతగా మనతోటి సంబంధం కలిగి ఉండడానికి తాపత్రయపడుతున్నాడు ఈ దేవుడు. ఎలా సంబంధం కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని తన శిష్యుల ద్వారా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. అదవుతుందా? ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఫ్రెండ్షిప్ కలిగి ఉంటే ఎట్టుంటుందో తన శిష్యుల ద్వారా డెమాన్స్ట్రేట్ చేసి కూడా ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. అసలు ఆయన ఎవరు అని అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ప్రభువుగా నియమింపబడినటువంటి వాడు అంట. దేవుని చేత ఆయన ప్రభువుగా నియమింపబడినవాడు, దేవునితో సమానుడు, ఆయన దేవుడు. మరి ఆయన గురించి ఈ సత్యాలు నమ్మడం అనంటే ఊరకనే మనసులో నమ్మడం అవదది. ఇవన్నీ విని నమ్మడం అనంటే అది ఏంటి అనంటే మేము కూడా ఆయన పరిపాలన కింద ఉంటాము, మేము కూడా ఆయనతోటి ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాము, మేము కూడా వీళ్ళు డెమాన్స్ట్రేట్ చేసేటువంటి ఈ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటాము అని వాళ్ళు నమ్మేశారు. ఎంతమంది? ఆ రోజు 5,000 మంది నమ్మారు, వీళ్ళతో కలిసి వీళ్ళలాగా బ్రతకడానికి. వాళ్ళు కూడా చిన్నగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రభు కోసం బ్రతకాలి, బ్రతికితే ఈయన్ని ప్రకటించడానికి బ్రతకాలి, బ్రతికితే ఆ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది వీళ్ళ దగ్గర నుంచే కదా అని చెప్పి వీళ్ళని పట్టుకెళ్ళిపోయారు. చూడండి, వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలి ఉంచిరి. తెల్లార్లు కూడా కొంతమంది సైనికుల్ని పెట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారంట. అక్కడ కూర్చోబెడతారు, మంచి రూమ్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టరు. ఎక్కడో ఆ సన్నిహితుని ఆ సభ దగ్గర ఆ మందిర ఆవరణలో ఏదో ఒక మూల కూర్చోబెడతారనమాట. మంచు పడతా ఉంటుంది, ఆరు బయట ఆ సైనికులు కాపలా ఉంటారు. వాళ్ళని కట్టేస్తారు, గొలుసులతోనో తాళ్ళతోనో కట్టి ఒక గోడకు కట్టేస్తే ఇద్దరు కలిసి ఆడ కూర్చుంటారు. తెల్లవారులు నిద్ర ఉంటుందా? బాగా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారా? ఒక్క క్షణం కూడా నిద్రపోయి ఉండరు. భయంతో కాదు, ఆందోళనతో కాదు, నిద్ర పోలేరు. కూర్చోబెట్టి ఆరు బయట ఇద్దరిని కట్టి తాళ్లతో కట్టేసేసి మంచు కురుస్తా ఉన్నటువంటి రాత్రిపూట ఆడక కూర్చోబెడితే ఎవరు నిద్రపోతారు? ఎవరు నిద్ర పట్టుద్ది? ఎవరికన్నా ఎవరికి నిద్ర పట్టదు? రాత్రి అంతా నిద్రలేదు. పొద్దునే 5వ వచనం చూడండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. మొత్తం వచ్చేసారు. అధికారులు వచ్చారు, పెద్దలు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. ఇంతమంది వీళ్ళందరూ వచ్చారంటే దాని అర్థం ఏంటంటే స్పాట్లో వీళ్ళకి మరణశిక్ష విధించగలిగిన అథారిటీ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. యేసుక్రీస్తునే మరణానికి అప్పచెప్పేశారు. ఈ సభ అంత భయంకరమైందన్నమాట. ఈ సభ అంత పవర్ ఉంది ఈ సభకి. అర్థమవుతుందా? అదే సభలో ఇప్పుడు వీళ్ళిద్దరు నించున్నారు. 6వ వచనం చూడండి, ఎలా నించున్నారు? మళ్ళా నిద్ర లేకుండా, కళ్ళన్నీ వాసిపోయి కాయలు కాసి, నిద్ర లేకుండా అలిసిపోయి, అప్పుడు దాకేమో ప్రసంగం చేసి 5,000 మందికి ప్రసంగం చేయడం అంటే మామూలు విషయమా? అరిసి అరిసి కేకలు, గొంతు పోయేటట్టుగా కేకలు పెట్టి ప్రసంగాన్ని. మైకులు లేవు కదా, మెగాఫోన్లు ఏం లేవు కదా, 5,000 మందికి వినిపించాలంటే ఎక్కడో ఆ మందిరంలో అఫ్కోర్స్ ఆ కట్టడాలు కొన్ని రీసౌండ్ వచ్చాయి ఉంటాయి, వాటిని వాడుకొని ఉంటారు. కానీ అంత లేదన్నా గట్టి గొడ్డు చించుకున్నారు, అవ్వదు. అరిసి అరిసి అలిసిపోయి నించొని వాళ్ళు ప్రసంగం చేసిన తర్వాత రాత్రి నిద్ర లేదు. మరుసటి రోజు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు, సాక్షాత్ యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పచెప్పినటువంటి భయంకరమైన సభ చుట్టూ వచ్చి కూర్చున్నారు. 6వ వచనం, ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకునికి బంధువులందరూ వారితో కూడా ఉండిరి. 7వ వచనం, వారు పేతురును, యోహానును మధ్యను నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిద్రి అని అడుగగా,
ఏ బలముతో చేస్తున్నారు? ఏ నామం బట్టి చేస్తున్నారు? స్వస్థత చేశారంట, పునరుద్ధానం అని చెప్తున్నారంట. దేన్ని బట్టి అని వాళ్ళని అడగ్గా 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను. పేతురు ఎలా ఉన్నాడంట? ఆ సమయంలో పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడంట. నిండిపోయిన వాడై ఇట్లా నేను. మీరు ఏ బలము చేత ఏ నామం బట్టి దీన్ని చేస్తారని అడగ, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించున్నారు గనుక అని ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? పెద్దలారా, ప్రజల యొక్క పెద్దలారా, అధికారులారా, ఆ దుర్బలుడు, పాపం వాడు దుర్బలుడు, కుంటివాడు, అవిటివాడు, వాడికి ఏం జరిగింది? ఉపకారం జరిగింది. ఇక్కడ మేమేమన్నా పొరపాటు చేసామా? మేమేమన్నా కొట్టామా? ఎవరినన్నా మేమేమన్నా డ్యామేజ్ చేసామా? వాడికి ఏం జరిగింది? అక్కడ ఉపకారం జరిగింది. చూసారా? చూడండి, లోకము ఎలా ఉంటుంది అన్నమాట. ఇందాక మనం మొట్టమొదట మాట్లాడుకున్నాం కదా, మొట్టమొదట ఒక మిషనరీ డాక్టర్ గ్రాఫ్టన్ బర్క్ అనే ఆయన గురించి మాట్లాడుకున్నాం కదా, మిషనరీ డాక్టర్. ఇక్కడ ఏం జరిగింది? ఎక్స్ప్లోరర్ మనోడు, ఎవరు? ఈ స్టెఫెన్సన్ అనేటువంటి వాడు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అనమాట. దానివల్ల ఎంతమందిని ఉద్ధరిస్తాడు, ఎంతమంది దానివల్ల వాడు చేసేటువంటి ఎక్స్ప్లోరేషన్ వల్ల బ్రతుకుతారో మనకు తెలియదు. కానీ మనోడు మాత్రం దాన్ని ప్రొఫెషన్గా ఎంచుకున్నాడు, నమ్మకంగా దాన్ని చేస్తున్నాడు. సరే, చేసుకోవచ్చు. చావు బతుకుల్లో పడ్డాడు. ఈ డాక్టర్ గారు బతికిస్తే ఏమంటున్నాడు? ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రారంభిస్తున్నాడు కదా. ఏంటి, నువ్వు ఇంకా చాలామందిని బతికించవచ్చు కదా, కాస్త ప్రార్థన పక్కన పెట్టు, వైద్యం మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఎక్కువ మందిని బ్రతికించవచ్చు కదా. అక్కడ జరిగింది ఏంటి? ఏమన్నా అన్యాయం జరిగిందా? ఎవరైనా చచ్చిపోయారా? ఈ డాక్టర్ గారు వైద్యం చేయనందుకు ఎవరైనా చచ్చిపోయాడా? లేకపోతే సరిగ్గా చేయనందుకు ఎవరైనా చచ్చిపోయాడా? అర్థమవుతుందా? చెప్పింది అర్థమవుతుందా? ఏమైనా జరిగిందా? అక్కడ ఏమన్నా జరిగింది ఏంటి? వాడు మేలు పొందాడు, వాడికి ఉపకారం జరిగింది. కానీ ఇక్కడ ఆయనకు ఎదుర్కొంటున్న విమర్శ ఏంటి? నువ్వు ఎక్కువ ప్రార్థన చేసేస్తున్నావు. అలాగనే అపోస్తలుని కూడా చుట్టూ నిలబెట్టేసేసి, దానికే ఒకవేళ యోహాను పేతురు స్థానంలో మనం ఊహించుకోవాల్సిన అవసరంలా. ఈ గ్రాఫ్టన్ బర్క్ గారి ప్లేస్లో మనం ఊహించుకుందాం ఒకసారి కొంతసేపు. అదే ప్రశ్న మనల్ని అడిగితే నిజమే కదా, మరి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? నేను కరెక్ట్గానే చేస్తున్నానా లేదా? ఎప్పుడుకోకప్పుడు వచ్చేటువంటి ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్నాను. నా ఎక్కువ సమయం అంతా నేను డాక్టర్ని అయితే నేను ట్రీట్మెంట్లతోనే నిమగ్నమై ఉండాలైతే నేను సువార్త పని చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, వాక్యం చెప్పుకుంటా బతుకుతున్నాను. ఇలా ఎవరు అనుకుంటారనంటే విశ్వాసంలో సరిగ్గా లేని వాళ్ళు అనుకుంటారు. ఇలా ఎవరు అనుకుంటారనంటే బలహీనంగా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు అనుకుంటారు. దేవునికి దగ్గర అవుతూ ఉన్నవాళ్ళు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నవాళ్ళు, ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఏమాత్రం కూడా కొంచెం కూడా ఇటువంటి మాటలకి కొంచెం కూడా వంగరు. ధైర్యంగా నిలబడి గ్రాఫ్టన్ బర్కర్ ఏమన్నారు? ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ బీన్ ఫర్ ప్రేయర్ I should not be here, the hospital would not be here, and you would be lying dead in the snow. This is called being resolvent. Resolution తోటి ఉండడం. నా ప్రభు పని మీద నేను ఉండడానికి ఇక్కడికి వచ్చాను.
ఇక్కడేదో అనేక మందిని స్వస్థపరిచి, అనేక మందికి సేవ చేసి, అనేక పేషెంట్లను బాగు చేసేసి, గొప్ప డాక్టర్ గొప్ప సేవ చేసాడని చెప్పి పేరు పొందుకొని ఒక పెద్ద సంస్థగా దీన్ని మార్చి బ్రాంచులు పెట్టి అభివృద్ధి అవడానికి నేను రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి. యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి. ఈ ప్రాంతంలో ప్రభు సువార్త పని చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చాను. యేసయ్య సువార్త ఇక్కడ వ్యాప్తి చెందట్లేదని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు సహాయం చేసేటువంటి సహోదరులు ఉన్నారని నేను ఇక్కడికి వచ్చాను. నాతో కలిసి పనిచేసేటువంటి ఆత్మీయ సహోదరులు, విశ్వాసులు, సంఘము ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐఎమ్ హియర్. సింప్లీ ద రీజన్ ఈజ్ క్రైస్ట్. ద రీజన్ ఫర్ మై లైఫ్ ఈజ్ క్రైస్ట్. ద రీజన్ ఫర్ వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ క్రైస్ట్. నేను చేసే ప్రతి పనికి కూడా రీజన్ క్రీస్తు. ఆయనకి దగ్గరగా ఉండడం, ఆయనతో స్నేహం చేయడం, ఆయన్ని ప్రకటించడం, ఆయన్ని హెచ్చించడం, ఇదే నా రీజన్. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. క్లారిటీ ఉంది నాకు. నువ్వు చెప్పేటువంటి పిచ్చి సలహాలకి నేను కన్ఫ్యూజ్ అయిపోయే అంత బలహీనుడిని నేను కాదు. ఆ మనసులో బడి కూరుకొని చావకుండా బ్రతికినందుకు కృతజ్ఞత కలిగి ఉండి అంతే. ఫినిష్. సేమ్ ఇదే విధంగా పేతురు ఏమంటున్నాడంటే, ఆ దౌర్భాగ్యుడు పాపం, ఆ దుర్బలుడు ఉపకారం పొందాడు. ఈ ఉపకారం పొందినందుకు మమ్మల్ని తీసుకొచ్చి కోర్టుకు ఈడ్చారా? వాడు ఉపకారం పొందినందుకు మమ్మల్ని రాత్రంతా నిద్ర లేకుండా మంచులో నిలబెట్టి పొద్దున్నే తీసుకొచ్చి కోర్టులో పెట్టారా? 10వ వచనం, మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. మళ్ళా అదే మాట, మళ్ళా యేసు క్రీస్తుని హెచ్చించేటువంటి ప్రక్రియలోకి దిగిపోయాడు పేతురు. ఏం మాత్రం కూడా జంకు లేకుండా, భయం లేకుండా, మాట మార్చకుండా, కన్ఫ్యూజన్లోకి వెళ్ళకుండా, ఎందులోకి, అరే రే ఏంటి ఇట్లా జరిగిపోయింది, ఇదేంటిది, సన్నిధిని సమంతా వచ్చిందేంటి, అందువల్ల చెప్పింది. మనం ఏదైనా ఒక పని చేసాం, మనం ఏదైనా పని చేసినందుకు పొద్దున్నే రాత్రంతా బయట నిలబెట్టి పొద్దున్నే జిల్లా కలెక్టరు, ఎస్పీ అందరూ వచ్చి చుట్టూ నిలబడ్డారు అనుకోండి, మొత్తం ప్రెస్ వచ్చేస్తుంది, అందరూ వస్తారు, ఆడియన్స్ కూడా ఉంటారు. సన్నిధిని సభ వస్తే వాళ్ళు నలుగురే వస్తారా ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి గుంపులు గుంపులుగా జనం అంతా వస్తారు, ఆడియన్స్ వచ్చేస్తారు, అందరూ వచ్చి నిలబడతారు. అరే రే ఏం చేస్తున్నాం మనం అసలు కరెక్టే చేస్తున్నామంటావా? ఇంత గొప్ప చేసుకుంటున్నావేంటి జీవితాన్ని? సరే, వాడికి స్వస్థత ఇచ్చాం, బాగానే ఉంది, కాస్త వాడిని పక్కకు తీసుకెళ్ళి లేకపోతే వాడితో ఏదో చిన్నగా చెప్పో లేకపోతే చేస్తే బాగుండేది. వస్తున్నారు కదా జనాలు అని చెప్పి, వింటున్నారు కదా అని చెప్పి ఛాన్స్ దొరికింది, అద్భుత సూచక్రియ జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ వినే మోడ్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా విశ్వసించేటువంటి స్థితిలో ఉన్నారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు కదా అని చెప్పి, సంతోషం ఇచ్చాడు కదా అని చెప్పి ఆ సంతోషమంతా తీర్చిపారేసుకున్నాను. ఆ జనాలు చూస్తా ఉంటే ఉద్రేకం కాదు ఇది, ఏదో భావోద్రేకమో లేకపోతే ఏదో ఎమోషన్ కాదు, లేకపోతే ఏదో ఎగ్జైట్మెంట్ కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు పట్ల ప్రేమను కుమ్మరిస్తున్నాడు వాళ్ళ హృదయంలో. ఏం కుమ్మరిస్తున్నాడు? యేసు క్రీస్తు పట్ల ప్రేమని. అబ్బా, నా యేసయ్య గురించి ప్రకటించడానికి ఎంత మంచి అవకాశం, యేసు నామములో స్వస్థత జరిగింది, ఈ స్థలంలో ఎంత మంది వస్తే అంతమందికి నా యేసయ్యని ప్రకటించడమే నా పని. ప్రభు గురించి స్పష్టంగా గాస్పెల్ అంతా కూడా
వాళ్ళకి వివరించడం ప్రారంభించారు. 5,000 మంది వచ్చేసారు, వినేశారు. ఒక్కొక్కడు రావడం, ఒక్కొక్కడి కళ్ళల్లో ఆ విశ్వాసాన్ని చూస్తూ ఉంటే ప్రభుని స్తుతించడం, ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రభు పట్ల ప్రేమతోటి నింపబడి. పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రేమను కుమరిస్తాడు. ప్రభు పట్ల ప్రేమను కుమరిస్తాడు. ప్రభు మన పట్ల చూపించిన ప్రేమను మనకు అర్థమయ్యేలాగా చేస్తాడు. సిలువను ధ్యానించుకునే విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు. నా ప్రభు సిలువలో తన రక్తమంతా కార్చి, తన శరీరం అంతా విరగొట్టబడి, ఆయన నా కోసం ఎంత ప్రేమను చూపించాడు. నా మీదకి రావాల్సిన శిక్షను, నా మీదకి రావాల్సిన నరకాగ్నిని ఆయన భరించేశాడు. ఒకవేళ వీళ్ళు నన్ను కొట్టినా, రాళ్లతో కొట్టి ఇక్కడే మమ్మల్ని చంపినా, అంత శిక్ష అయితే మా మీదకి రాదుగా, ఆ నరకమైతే మా మీదకి రాదుగా. ఒక క్షణం ఓర్చుకుంటే మరణించినా మేము వెళ్ళేది ఆయన దగ్గరికే కదా. నిత్య జీవంలోకి, నిత్యమైనటువంటి విశ్రాంతిలోకే మేము వెళ్ళేది. ఇంతగా మనల్ని ప్రేమించిన నా రాజు కోసం మేమైనా చేయొచ్చు అని యేసు క్రీస్తు పట్ల ప్రేమతో రగిలిపోతా ఉన్నారు. అది పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే. ఆ విధంగా ఆ ప్రేమతోటి, ఉప్పొంగుతున్న ప్రేమతోటి కనిపించినట్టు విశ్వార్త చెప్పేశాడు. 5,000 మంది విశ్వసించేశారు. ఇప్పుడు సన్హెద్రిన్ సభలో నిలబెడితే, అయ్యో తప్పు చేసినట్టున్నాము, తొందరపడినట్టున్నాం అనుకుంటారా? చూడండి, ఎన్నిసార్లు ఆ విధంగా ప్రవర్తించుంటాం మనం. ఎన్నిసార్లు మీరు ఆ విధంగా ప్రవర్తించారు? రక్షింపబడిన కొత్తల్లో ఏదో చేసామంటే ఒక రకం బలహీనమైన పరిస్థితుల్లో, రక్షింపబడి ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా అదే కన్ఫ్యూజన్లో, ఇంకా అదే అటు ఇటుగా కొట్టుమిట్లాడేటువంటి పరిస్థితుల్లో, నేను చేసేది కరెక్టేనా, నా పరిస్థితి ఏంటి, అయ్యో వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు, నేను డబ్బులు సంపాదించలేదు, అయ్యో వీళ్ళు నిందిస్తున్నారు, అయ్యో చుట్టూ వచ్చి నన్ను నిందిస్తున్నారు, అందరు వచ్చి నా మీద పాయింట్అవుట్ చేస్తున్నారు, ఏది నీ ఉద్యోగం, ఏది నీ వివాహం, ఏది నీ పిల్లలు పుట్టారా, నీకు ఆస్తులు ఉన్నాయా, నువ్వు సంపాదించుకున్నావా, నువ్వు ప్రార్థన అంటే టైం వేస్ట్ చేస్తున్నావు. ఇంకా మహానుభావులు అక్కడ లేరు, కానీ ఇంకా మహానుభావులు మరి ఆ మాట కూడా అన్ని ఉంటారు. ఇంకా మనోళ్ళు, ఇంకా మన గుంటూరులో ఉన్నటువంటి క్రైస్తవులు కనుక ఆడుంటే, మన గుంటూరులో ఉండే యూత్ లీడర్లు, దిక్కుమాలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఉండుంటే వాళ్ళు ఏకంగా ఏమైనా పెద్ద గొప్ప వాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఒక్కడికి స్వస్థత ఇచ్చారు, సరే అద్భుతమే, ఆడు పుట్టుకతోటి కుంటోడు. మీరు యేసు ప్రభు గురించి చెప్పుకుంటా ఈ విధంగా అందరి విశ్వాసులుగా మార్చుకుంటా, ప్రకటించుకుంటా తిరిగే బదులు, ప్రార్థన చేసుకుంటా తిరిగే బదులు, మీకు అంత రోగుల్ని బాగు చేయాలనేటువంటి కనికరమే కనుకుంటే చదువుకొని చావచ్చుగా. చదువుకొని హాస్పిటల్లో పెట్టుకొని కుట్టోళ్ళకి వైద్యం చేయొచ్చు కదా. అదవుతుందా? స్వస్థత ఇస్తేనేనా వాడు నడిచేది? వాడికి ఏదైనా ఆపరేషన్ చేసినా నడుస్తాడు, లేకపోతే వాడికి ఏంటంటే ఈ పెట్టుడు కాళ్ళు లాంటివి ఏమన్నా పెట్టినా నడుస్తాడు, లేకపోతే వాడికి వీల్ చైర్ కొనిచ్చి డొనేషన్ నువ్వు వీల్ చైర్ కొని నడుస్తాడు. మీరు ఈ పని, ఈ లైఫ్ స్టైల్లో మీరు లేకపోతే ఒక 100 మందిని ఆ విధంగా నడిపించవచ్చు ఏమో. కానీ పేతురు ఏమంటున్నాడంటే, మేము 100 మందిని నడిపించవచ్చేమో, ఏమో నడిపించాం అంటే మరి మాకు ఆ మనసు ఉంటుందో లేదో తెలియదు. ఇందాక మన గ్రాఫ్టన్ బర్క్ గారు అన్నట్టు, ఒరే అబ్బాయి, ఈ ప్రార్థన ఈ మాత్రం నేను ప్రార్థన చేసుకోలేదు అనుకో, నేను ఈడున్నాను, నేను ఎక్కడుంటాను, నేను ఎక్కడికో పోయి డబ్బులు సంపాదించుకుంటా కూర్చుంటా, నేను ఇక్కడ ఎందుకు ఉంటాను, ఈ మాత్రం ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉండగలిగాను, నేను లేకపోతే ఈ హాస్పిటల్లో ఉండదు, ఈ హాస్పిటల్ లేకపోతే నువ్వు మంచులో కూరుకొని సచ్చి దిక్కుమాలినోడుగా చచ్చి ఉండేవాడివి, కాబట్టి ఉచిత సలహాలు అన్నాడు కదా.
సో ఆ విధంగా పేతురు కూడా మనసులో అనుకుని ఉంటాడు, ఇంకా పరిసయ్యుల్లాగా సద్దుకేయుల్లాగా గొప్పగా ఉంటే ఇంకా గొప్పగా హెల్ప్లు చేయొచ్చు కదా అని అంటే, దెన్ వాట్ అబౌట్ దిస్ పర్సన్? ఈ దుర్బలుడి యొక్క పరిస్థితి ఏంటి? ఈ దుర్బలునికి ఎప్పుడు మేలు కలగాలి? దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ఈ వైద్యుడు ఓ పెద్ద సిటీలోకి వెళ్ళో లేకపోతే ఏదన్నా ఇంకో వేరే ప్రదేశానికి వెళ్ళి సమయం అంతా వైద్యం మీదే పెట్టి, మైండ్ అంతా వైద్యం మీద పెట్టి, ఇంక ఈ వైద్యమే నా పరిచర్య, ఇంక ఇందులోనే నా దేవుడు అనుకొని వైద్యం చేస్తూ ఉంటే 100 మందికి వైద్యం చేసి నయం చేసి ఉండొచ్చు, కానీ వాడు మాత్రం చచ్చిపోతాడు. ఎవడు? వాడి పరిస్థితి ఏంటి? మరి ఆ విధంగా లాజికల్గా ఆలోచించుకున్నా ఈ 100 మందికి వైద్యం చేసి బతికించడం కోసం ఒకరిని బలిచ్చేసేయచ్చా? బలిచ్చేయచ్చా? ఈ 100 మందికి నేను కాకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా వైద్యం చేస్తారేమో, ఉంటారు కదా ఇంకా. కానీ వీడికి మాత్రం ఎవరున్నారు? నేను ఒక్కడిని. ఎక్కువ మందికి వైద్యం చేయాలి, ఎక్కువ పేరు తెచ్చుకోవాలి, ఎక్కువగా నీతిని సంపాదించుకోవాలనేటువంటి స్వార్థంతో నేను ఇంకొక చోట ఉంటే నా మైండ్ అంతా కూడా ప్రార్థన మీద కాకుండా వైద్యం మీదే పెడితే, నా కెరీర్ మీదే పెడితే ఇక్కడ ఉండను, ఆబ్వియస్గా ఎక్కడో ఉంటా. వీడి పరిస్థితి ఏంటి? నా స్వార్థం కోసం వీడిని బలిచ్చినట్టయిద్ది, అంతేగా? అవునా కదా? ఇలా అతి తెలివి ప్రదర్శించడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా మనం కూడా ఇది ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఒక్కొక్కసారి తగ్గించేది ఒక్క వ్యక్తి కోసం, మన జీవితంలో ఒక వ్యక్తి కోసం. ఆ ఒక్క వ్యక్తి లేకపోతే 2 వ్యక్తులు మనం తప్ప వేరే దిక్కు వాళ్ళకు ఉండరు. డాక్టర్లు అయితే వైద్యం చేస్తారు, లేకపోతే ఇంకొక సహాయం చేస్తారు, సువార్త సేవ చేస్తారు, ప్రభువులకు తీసుకొస్తారు, ఏదో చిన్న కౌన్సిలింగ్ చేస్తారు, ఒక వ్యభిచార సంబంధమైనటువంటి జీవితంలో నుంచో లేకపోతే ఏదైనా వ్యసనం నుంచో బయటికి తీసుకొస్తారు. మీ జీవితకాలం అంతా వెచ్చించి అటువంటి వ్యక్తులు మీరు ఒక్కళ్ళిద్దరు మాత్రమే రక్షించవచ్చు. దేవుని కృప చూపించి ఇంకా చాలా మంది రక్షించవచ్చు అనుకుందాం. వర్స్ట్ కేస్ సినారియోలో ఒకళ్ళిద్దరు మాత్రమే మీరు ఆ విధంగా డీల్ చేయగలిగారు, సహాయం చేయగలిగారు. నేనేమంటున్నానంటే, కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటల వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ఇద్దరి కోసం నేను సంఘంలోనే ఉంటూ దేవుని మీద ఆధారపడుతూ డబ్బు గురించి ఆలోచించకుండా, ఆందోళన పడకుండా, దేవునికే దగ్గర అవుతూ, సహోదరులకు దగ్గరగా ఉంటూ, వీళ్ళిద్దరి కోసం. ఇట కాకుండా నేను అనుకున్నట్టుగా ఫుల్గా డబ్బులు సంపాదించుకొని, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటే ఇట్లాంటి వాళ్ళని ఒక 10 మందికి తయారు చేసి ఉండేవాడినేమో కదా అని మనకు అనిపించవచ్చు. పది మంది తయారు చేసి ఉండొచ్చేమో, వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు సువార్త చెప్పుండొచ్చేమో. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నీకు ఆ డబ్బులు వచ్చిన తర్వాత నీ మైండ్ అంతా అటువైపు ఉన్న తర్వాత నువ్వు సువార్త చెప్పవు కదా. అర్థమవుతుందా? కానీ ఒక హాస్పిటల్, వాళ్ళతో ఒక కాలేజీ కట్టి అందరి పేదవాళ్ళకి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇచ్చి అక్కడ రోజు పొద్దున్నే బైబిల్ పాఠాలు చేయించావు అనుకో, నిజంగానే ఒక 10 మంది, ఒక 100 మంది రక్షింపడ్డారే అనుకుందాం. వాళ్ళు రక్షింపడతారేమో, కానీ ఇదంతా హైలీ ఇంపాసిబుల్. చెప్తున్నా, హైలీ పాజిటివ్గా ఆలోచిస్తే జరగొచ్చాం. కానీ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో నీ ద్వారా రక్షింపడాల్సినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎప్పటికీ కూడా రక్షింపట్టు, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ వ్యసనాల నుంచి బయటికి రారు, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయటికి రారు. సో
మన జీవితాన్ని ఆ విధంగా చూడడం మనకు తెలియదు. ఎందుకంటే జరగబోయేటువంటి విషయాలు ఏంటి, మన జీవితంలో ఏం జరగబోతుంది, మన మైండ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలుసా? మనకు తెలీదు. అందుకని మనం ఏం చేయకూడదంటే అతి తెలివి ప్రదర్శించకూడదు, అతి తెలివి లాజిక్లు ప్రదర్శించకూడదు. మనం ఏం చేయాలంటే ప్రభువుకి దగ్గరగా ఉండడానికి మనం టార్గెట్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి, ప్రభువుకి దగ్గరగా ఉండడానికి. పేతురు యోహానులు చేస్తున్న పని అదే. వాళ్ళు అంటున్నారు, మీకులాగా మేము పరిశీలమై, మీకులాగా మేము సద్దూకేయులమై, మంచి యూదులమై, ధర్మశాస్త్రాన్ని అంతా పాటిస్తున్నటువంటి వ్యక్తులమై మేము అనేక మంది శిష్యుల్ని తయారు చేయొచ్చు. కానీ ఈ దుర్బలుడు, పుట్టుకతో కుంటివాడిగా ఉన్నటువంటి ఈ దుర్బలుడు ఈ ఉపకారం ఎప్పటికీ పొందుకోలేడు. వీడెప్పటికీ ఇక్కడ అడుక్కుంటూనే ఉంటాడు. సో యూ కెనాట్ కండెమ్ us. ఏం మాత్రం కూడా మీరు మేము చేసినటువంటి ఈ పనిని, మాకున్న ఈ లైఫ్ స్టైల్ని తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదు. మా ఈ లైఫ్ స్టైల్ని ఎవరికి కూడా మీరు కంపేర్ చేసి మమ్మల్ని తక్కువ చేస్తే మేము ఒప్పుకోం. అది నోటితో చెప్పలేదు కానీ మనసులో అది ఉందన్నమాట. దాన్ని రెజల్యూషన్ అంటారు. ఏమంటారు దాన్ని? అది అక్కడి నుంచి వచ్చిందనమాట ఆ పదం. నిన్న నుంచి ఆ పదం వాడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది అనుకుని ఉంటారు కదా. చూడండి, దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. మేము ఉపకారం చేశాము ఇక్కడ అని ఎంత బల్లగుద్ది చెప్తున్నాడు. దోషులు నిలబెట్టినట్టు రాత్రంతా సెల్లో ఉంచి, రాత్రంతా లాకప్లో ఉంచి, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా పొద్దున్న ఈడ్చుకెళ్ళి సన్నిధిని సభ ముందు పడేస్తే, దోషుల్ని ఇంట్రాగేట్ చేసినట్టు పెద్దలందరూ నించొని పంచాయతీ పెడితే, ఏ మాత్రం కూడా గిల్ట్ అనేది లేకుండా, ఏ మాత్రం కూడా ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, క్లారిటీ తోటి, నో, దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్, దిస్ ఈజ్ ద రైట్ థింగ్. మేము చేసింది ఏంటి? ఉపకారం. మేము చేసింది ఏంటి? ఉపకారం. ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలు కూడా అట్లానే ఉన్నాయి కదా. నేను చేసింది ఉపకారం. నువ్వు ప్రార్థన కొంచెం తగ్గించుకుంటే ఇంకా చాలా మందికి ఇవన్నీ ఊహలు. నేను చేసింది రియాలిటీ. నువ్వు చెప్పేవన్నీ ఊహలు. నా జీవితంలో నా ద్వారా రక్షింపబడినటువంటి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు రియాలిటీ. నా ద్వారా చెడ్డ స్నేహాల్లోంచి బయటకు వచ్చి, వ్యసనాల్లో నుంచి బయటకు వచ్చి, చావు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరే కావచ్చు, ముగ్గురే కావచ్చు, బట్ దట్ ఈస్ రియాలిటీ. నువ్వు డబ్బులు సంపాదిస్తే ఇంతకంటే గొప్ప క్రియలు చేయగలుగుతావేమో అంటే అది ఊహ. ఎవడికి తెలుసు? ఆ డాక్టర్ గారు అంటున్నాడు, ప్రార్థన నాకు తగ్గిందా, నేను ఎక్కడ ఉండను, ఈ హాస్పిటల్లో ఉండదు. పిచ్చోడా. కాబట్టి నేను చేసింది తెలివి తక్కువ పని కాదు, నేను నీ ప్రాణాన్ని కాపాడా. అదేనండి, నిజమేనండి, ఎక్కువ ప్రార్థన చేయకపోతే నేనేమో ఉండలేను, నిజమే, ఇంకొంచెం ఎక్కువ వైద్యం చేసి ఉంటే కొంతమందిని కాపాడేవాడిని. అదేలేండి, కరెక్టే, మీరు చెప్పింది ఆలోచిస్తాను అనడా? అనలా. నోరు మూసుకో. నేను ప్రార్థన తగ్గించాలా? ప్రార్థన తగ్గించి ఎన్నో ఉద్ధరించాలా ఇంకొక చాలా మందిని? నేను ప్రార్థన తగ్గిస్తే నువ్వు సచ్చుండి వాడివి అని చెప్పి మూపించి ఆడ నుంచి పంపించేశాడు. అదోత చెప్పింది. పేతురు, యోహానులు కూడా రెజల్యూషన్తో ఉన్నారు, నిర్ణయంతో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు. నేనేం చేస్తున్నాననేటువంటి ఒక నిర్ణయం, స్పష్టతతో బ్రతుకుతున్న వాళ్ళు ఇలా మాట్లాడతారు. చూడండి, ఊహాగానాల్లో ఉంటావా, లేకపోతే రియల్ సిచ్యువేషన్స్ని దేవుని కృప ద్వారా నువ్వు అనుభవిస్తూ, నీ ద్వారా దేవుడు చేసుకుంటా ఉంటే ఆస్వాదిస్తూ బ్రతుకుతావా, లేకపోతే ఊహల్లో ఉంటావా? నీ ఇష్టం. యేసు క్రీస్తు కోసం బ్రతకాలని నిర్ణయించుకుంటే
ఆయనతో ఉండడం మాత్రమే నువ్వు ప్రయారిటైజ్ చేసుకుంటే, రియల్ ఉపకారములు నువ్వు చేయగలుగుతావు. రియల్ లైఫ్ ఉపకారములు ఏంటంట? ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి. రియల్ లైఫ్ ఉపకారం ఇదే. మీరు పెద్ద సన్నిధిని సభల్లో ఉండి బాగా సక్సెస్ఫుల్గా ఉండి మంచిగా డబ్బులు సంపాదించుకొని మీ భార్య పిల్లలతో మంచిగా ఉండి మీరందరూ మా రోమన్స్తో మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ మంచి పేరు తెచ్చుకొని అన్ని మంచి పేరు తెచ్చుకొని మీరు ఎవరిని ఉద్ధరిద్దామని, ఎంతమందిని ఉద్ధరిద్దామని ఇవన్నీ మీ ఊహలు. కానీ మేము రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఒక వ్యక్తిని పుట్టుకతో కుంటివాడిని బాగు చేశాం. యేసుక్రీస్తుతో మాత్రమే నడుస్తూ ముందుకెళ్ళినప్పుడు, ప్రార్థిస్తూ ఆయనకి దగ్గరగా ఉంటూ, ఆయనకి ఏం మాత్రం కూడా దూరం అయిపోకుండా, ఆయనకి దగ్గర చేసే సహోదరులతో కలిసి బ్రతుకుతూ, సంఘములో బ్రతుకుతూ, సమయమంతా దానికోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు రియల్ లైఫ్ మిరకల్స్ చూస్తాడు, రియల్ లైఫ్ ఫ్రూట్స్ చూస్తాడు, రియల్ లైఫ్ రిజల్ట్స్ చూస్తాడు. అవి చాలా తక్కువ కావచ్చు కానీ రియల్గా ఉంటాయి. వాటి ద్వారా ఇంకా ప్రభువుకి దగ్గర అవుతాడు. రియల్ సిచ్యువేషన్స్ చూస్తాడు, రియల్ మిరకల్స్ చూస్తాడు, క్రీస్తుతోటి రియల్ ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాడు. అదవుతుందా? ఫేక్ విశ్వాసం కాదు ఇది. సజీవుడైనటువంటి యేసుతో నేను వెంబడిస్తున్నాను, ఆయన సేవించేదను. అదవుతుందా? ఆయనతో సంభాషించుచు ఆయన చేయి పట్టిన నడిపిస్తున్నాడు. రియాలిటీ. నువ్వు చెప్పేది ఊహ. నువ్వు డబ్బులు సంపాదించుకుంటే, నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు మీ ఊరినంతరిని ఉద్ధరిస్తావు, మీ కుటుంబం అందరిని ఉద్ధరిస్తావు, ఏదో జరుగుద్ది, అందరూ సంతోషం అయిపోతారు, అందరిని నువ్వు పోషిస్తావు. ఈ రోజుల్లో భారతదేశం అట్టుంది అని అంటే ఎకానమీ, నువ్వు ఎంత హైయెస్ట్ చదివినా చదువుకో, భార్యను కూడా పోషించుకునే పరిస్థితులు. అర్థవుందా? భార్య పిల్లలను పోషించుకుంటే గొప్ప చాలా లక్కీ అని అర్థం. ఖర్చులు, ట్యాక్సులు, ఎకానమీ, నిరుద్యోగం రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి. ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? నీ ఉద్యోగాన్ని బట్టి, నీ డబ్బుని బట్టి ఎంతమందిని ఉద్ధరిస్తావు? యేసుక్రీస్తు కోసం బ్రతికి చూడు, కనీసం ఒక్కళ్ళన్నా ఉద్ధరిస్తావు. భార్య పిల్లల్ని ఖచ్చితంగా ఉద్ధరిస్తావు. వాళ్ళు కాకుండా ఇంకా కనీసం ఒక్కడన్నా ఉద్ధరిస్తావు. రియల్ లైఫ్. అర్థమవుతుందని చెప్పింది. ఊహలు మానేయాలి. తగ్గించుకోవాలి, ప్రభు దగ్గర తగ్గించుకోవాలి. దేవుడు ఆ విధంగా తీసుకెళ్తాడు. ఆ నిర్ణయం ఉండాలి. ప్రభు కోసమే నేను బ్రతుకుతాను. ఆయన సమయంలో నా ద్వారా ఏం జరిగించుకోవాలో జరిగించుకుంటాడు. నా నిర్ణయం మాత్రం ఏంటి? ప్రభు కోసం బ్రతకడం, ఆయన సువార్త ప్రకటించడం. ఇది నా నిర్ణయం. దిస్ ఈస్ మై డెసిషన్. ఈ విషయంలో నన్ను ఎవరు తప్పుపడితే నేను ఒప్పుకోను. ఈ విషయంలో నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తే నేను అసలు ఒప్పుకోను. సో యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత 11 సరే రైట్ సరే 11 ఇల్లు కట్టువారు ఆయన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. 12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ, మనము రక్షణ పొందవలను. కానీ
ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలుచుండుట చూచి ఏమీయు ఎదురు చెప్పలేకపోయిరి. సరే, పేతురు చెప్పినటువంటి మాటల గురించి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం విందాం, మనం మాట్లాడుకుందాం. అయితే ఆఖరికి ఇక్కడ ఏం జరిగిందంట? ఆఖరికి ఏం జరిగింది? ఆ స్వస్థత పొందినటువంటి ఆ కుంటివాడు అక్కడే నించొని ఉన్నాడు. అక్కడికి పోలా, రాత్రి అంతా ఆలుతూనే ఉన్నాడు. పాపం ఇంటికి పోలేదు, మనోడు ఇంటికి పోలేదు, అక్కడే ఉన్నాడు వీళ్ళతో పాటు. పొద్దున్నే మరి వాడు కూడా నిద్ర లేకుండా వచ్చాడు. వచ్చి వాళ్ళతోనే ఉన్నాడు. ఎవ్వరేం మాట్లాడలేకపోతుంది. వాడిని చూస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అలాంటి కార్యాలు జరిగిస్తాడు. అప్పటికి కూడా మన చుట్టుముట్టి పంచాయతీ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. అప్పటికి కూడా ఆయన చూస్తేనేమో భయం వేస్తుంది. అరే నిజమేగా, ఈడి ఇంత గొప్ప కార్యం మనం ఎప్పటికి చెయ్యాలి? కానీ వాళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు. వాళ్ళని ఏదో కన్ఫ్యూజ్ చేయాలి, వాళ్ళని ఏదో బెదిరించాలి, వాళ్ళని ఏదో భయభ్రాంతులు చేయాలి, వాళ్ళ జీవిత విధానం మార్చుకునేలాగా చేయాలి. పంచాయతీ పెట్టేవాడు పంచాయతీ పెడుతూనే ఉంటాడు. నువ్వు ఎంత దేవుని కోసం గొప్ప క్రియలు చేసినా కానీ నిర్ణయం ఉన్నవాడు ఏం మాత్రం కూడా తగ్గే ప్రసక్తే లేదు. నిర్ణయం ఉన్నవాడు ఏం మాత్రం కూడా వంగడు. హీ విల్ నాట్ బి మూవ్డ్. కదిలించబడ్డావు, నిర్ణయంతో నిలబడుతున్నాడు. మేము చేసింది మేలు, నువ్వేమైనా అనుకో, మేము చేసింది మేలు, మా చేత జరిగించింది యేసుక్రీస్తు. ఆ తర్వాత చూస్తే వాళ్ళు విద్య లేని పామరులని తెలుసుకున్నారంట. వాళ్ళని చూసి, వాళ్ళెవరు చూడండి, విద్య లేని పామరులు చెప్తే ఎంతమంది విన్నారు ఆ రోజు? 5,000 మంది. విద్య లేని పామరుడు వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే, పుట్టుకతో కుంటివాడేమో స్వస్థ పొందాడు. పుట్టుకతో కుంటోడు స్వస్థ పొందాడు. కానీ మనోళ్ళు ఏమనుకుంటారంటే, ఆ కుంటోళ్ళు ఎవరన్నా ఒక్క కుంటోడు స్వస్థ పొందాలంటే ముందు నేను పోయి 15 ఏళ్ళు చదవాలి, ఎంబీబీఎస్ చదివి, మళ్ళీ పోయి అక్కడ మళ్ళీ ఏదన్నా మళ్ళీ పీజీ చేసి మళ్ళీ 15 ఏళ్ళు ప్రార్థన గీదన అన్నీ పక్కన పెట్టి 15 ఏళ్ళు చదవాలి. ఇదంతా చదివిన తర్వాత మళ్ళీ స్పెషాలిటీలు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కడికి చర్చికి పోవడానికి కూడా దిక్కులేదు. చర్చికి పోవడానికి దిక్కులేదు. పోనీ ఎన్ని చదివాను బాగానే ఉంది, ఇదంతా నా చేతిలో సబ్జెక్ట్ ఉంది, పలానా చోట ఉద్యోగం చేస్తున్నాను, వాడు లీవ్ ఇచ్చితే ఇచ్చాడు, లేకపోతే లేదు. నేను వెళ్ళాల్సిందే బాబు, కామ్ కట్ చేసుకో, లేకపోతే ఉద్యోగంలో పీకేసుకో, నేను ఏదో ప్రాక్టీస్ చేసుకుంటా, దేవుడిచ్చిన జ్ఞానంతో ఏదో ప్రాక్టీస్ చేసుకుంటా, సరిపోదు, నేను దాంతో బ్రతుకుతాను, సేవ చేస్తాను అనే దమ్ము ఉండదు. మళ్ళా ఎందుకురా బాబు ఇంత ప్రయాసపడుతున్నావు, దేనికోసం ఇంత ప్రయాసపడుతున్నావు అని అంటే, దేవుడు మనకి ఎంబీబీఎస్ ఇచ్చాడు కదన్నా, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు కదా, ఈ జ్ఞానాన్ని ఇలా అంతకంతకు అభివృద్ధి చేసుకుంటే అనేక మంది మన మాట వింటారు, అనేక మంది మన స్వార్థ చెప్పచ్చు, వీడు చర్చికి పోవడానికి దిక్కులేదు, నెలకోసారి చర్చికి పోతాడు. ఇట్లాంటి దిక్కుమాలిన వాళ్ళు ఉంటారనమాట. ఏది 15 ఏళ్ళు డేకిన తర్వాత, ఈ 15 ఏళ్ళు చర్చికి పోయాడా, ఈ 15 ఏళ్ళు ఏమైనా సహవాసం ఉందా, అది దేవుడికే తెలుసు. సొంతగా ఉద్యోగం చేసుకున్నప్పుడే దిక్కులేదు. ఇంకా ఒకళ్ళ కింద పని చేసినప్పుడు ఒక డిపార్ట్మెంట్లో గొడ్డు చాకరీ చేస్తూ ఉంటే ఇంకేం అవకాశం ఉంటుంది. విద్య లేని పామర్లు యేసు నామములో లెమ్మని అడిగితే ఒక దెబ్బలో స్వస్థత పొంది ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు, విశ్వాస అయిపోయాడు. విద్య లేని పామర్లు ప్రభు గురించి వాళ్ళకి
తెలిసిన వాటిని స్పష్టంగా చెప్తున్నారు. అంతే, వాళ్ళకి తెలిసిన విషయాల్ని స్పష్టంగా చెప్తున్నారు. తెలిసిన విషయాలు ప్లెయిన్గా, స్ట్రైట్గా, రకరకాల కథలుగా కూడా ఏం చెప్పట్లేదు. తెలిసిన విషయాల్ని స్పష్టంగా, స్ట్రైట్గా వాళ్ళకి పదే పదే వివరించుకుంటా ఉన్నారు. 5,000 మంది రక్షింపబడ్డారు. ఎంతమంది? 5,000 మంది. ఈ దిక్కుమాలిన వాళ్ళకి ఏం కావాలంటే 5,000 మంది రక్షింపబడచ్చు పేతురు. ఇప్పుడు మన 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 గుంటూరులో ఉండేటువంటి యూత్ లీడర్స్ వీళ్ళు వెళ్తే కనుక అక్కడికి ఏం చెప్తారు? పేతురు బాగా పనిచేసావు, బాగానే ఉంది. 5,000 మంది రక్షింపడ్డారా? విశ్వాసం ఉంచారా? ఒకటి స్వస్థత పొందాడా? అంతే బాగానే ఉంది. కానీ ఈ సన్హెద్రిన్ వాళ్ళకి ఏం చెప్తావు? ఈ సన్హెద్రిన్లో ఉన్న వాళ్ళు కూడా పాపం రక్షింపడాలిగా. వీళ్ళకెవరు సువార్త చెప్తారు? వీళ్ళకెవరు సువార్త చెప్తాడు? రవి జక్కరయ్య అన్నాడు, మామూలు మనుషులకి చాలా మంది ఉన్నారని సువార్త చెప్పేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళకి, ఎలీట్ పీపుల్కి, ప్రైమ్ మినిస్టర్లకి, రష్యన్ ప్రెసిడెంట్లకి, ఇంటలెక్చువల్స్కి, ఫిలాసఫర్స్కి, ఎథీయిస్టులకి, డిబేట్లు పెట్టే వాళ్ళకి ఎవరు సువార్త చెప్తారు? ఎవరు సువార్త చెప్తారు? ఓ దిక్కుమాలినాడు యూట్యూబ్లో ఏమంటున్నాడంటే, ఒక పిల్లడు, అన్న నేను సేవ చేస్తాను, మా ఊర్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్తాను, నేను సేవ చేస్తానంటే ఈడు అన్నాడంట, దేవుడు నిన్ను ఇంజనీర్గా చదివించుకున్నాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మారి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేటువంటి పెద్ద పెద్ద మేనేజర్స్ వాళ్ళందరూ, సిఇఓలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలిసే అవకాశం నీకు ఇచ్చాడు, వాళ్ళకి ఎవరు సువార్త చెప్తారు అన్నాడంట. ఏమనంట? అరే ఆయన, నాకు సంఘం ఉందిరా, ఈడ నాకు సహవాసం ఉందిరా, దేవుళ్ళు నడిపించే వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి నేను నా సంఘంలో ఉంటూ, నేను దేవునిలో బలపడుతూ, నేను ఏదో సేవ చేయడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నానంటే ఈడేం చెప్పాడంట? అట్లెట్ట వస్తావు? నువ్వు ఇక్కడికి వచ్చేస్తే మీ బాస్కి ఎవడు సువార్త చెప్తాడు? కలెక్టర్కి ఎవరు సువార్త చెప్తాడు? మోడీకి ఎవడు సువార్త చెప్తాడు? తిక్కల ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు కదా. నువ్వు ఎంత చేసినా, ఎంత రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నువ్వు డెమాన్స్ట్రేట్ చేసినా, ఏదో ఒక పంచాయతీ ఉంటుంది, ఏదో ఒక పంచాయతీలు ఇరికించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి లొంగిపోయినటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. పేతురు ధైర్యంగా నిలబడి మేము చేసింది మేలు, మేమేం చేస్తాం మాకు తెలుసు, యేసుక్రీస్తు మమ్మల్ని పంపిస్తున్నాడు, యేసుక్రీస్తు మా ద్వారా పనిచేస్తూ ఉన్నాడు, మేము ఆయనతో కలిసి మేము ఆయన సహవాసాన్ని సంతోషిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్, దిస్ ఈజ్ రియాలిటీ. మీరందరూ ఊహల్లో ఉన్నారు, మేము రియాలిటీలో ఉన్నాం. మేము చేసే చిన్న చిన్న పనులు కావచ్చు, కానీ గంభీరమైన పనులు. మేము చేసే 1-2 పనులు కావచ్చు, కానీ ఎవ్వడు చేయలేని పనులు. మేము ఉద్ధరించేది 1-2 కావచ్చు, కానీ మేము తప్పనించి వాడికి ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా దొరకరు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడు ఆ వ్యక్తుల కోసం. రియాలిటీ, సాటిస్ఫాక్షన్ తోటి, ఆ స్పష్టతతోటి మనం చేసే పనిలో నుంచి సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోకూడదు. ఎవరి కోసం చేస్తున్నాం అనే దాన్ని బట్టి సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోవాలి, ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని బట్టి సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోవాలి. మన నిర్ణయం ఏంటి అనే దాంట్లోంచి సాటిస్ఫాక్షన్ రావాలి తప్ప, మనం చేసే పని, అందులో ఉన్న క్వాలిటీ, అందులో ఉన్న క్వాంటిటీని బట్టి సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోవడానికి వీల్లేదు. ఏం చేయలేవు అప్పుడు, నువ్వు ఏమీ చేయలేవు, ఊహల్లో బతుకుతూ ఉంటావు తప్ప ఏమీ చేయలేవు. అదవుతుంది చెప్పింది. ఈ లోకం యొక్క ట్రాప్లో పడి తిరుగుతూ ఉంటావు.
తిరుగుతూ ఉంటావు. ఉద్యోగానికి వెళ్తావు, వస్తావు, కూర్చుంటావు, పడుకుంటావు, మళ్ళీ లెగుస్తావు, పోతావు, మళ్ళీ డబ్బులు సంపాదిస్తావు, ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు, మళ్ళీ డబ్బులు అయిపోతాయి, మళ్ళీ డబ్బులు సంపాదించాలని పరిగెత్తుతావు, ఇందులో తిరుగుతూ ఉంటావు అనమాట. ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, దేవుని కోసం ఏం చేస్తున్నావు అని అంటే, ఏమీ చేయడు, కానీ నేను ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే కలెక్టర్కి కూడా వారు చెప్తాడు అంటాడు అన్నమాట. అర్థమవుతుందని చెప్పింది. So that is not how you need to take decisions. When you take decisions for the Lord, దేవుని కోసం డెసిషన్స్ తీసుకొని, ఆయనకి దగ్గరగా ఉండాలంటే నేను ఎక్కడ ఉండాలి, ఆయనకు అందుబాటులో ఉండాలంటే నేను ఏ స్థలంలో ఉండాలి, ఆయనకు అందుబాటులో ఉండాలంటే నేను ఏ పని చేయాలి, ఆయనకు అందుబాటులో ఉండాలంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఫినిష్. దీన్ని బట్టి మాత్రమే నీ డెసిషన్స్ ఉంటే రియల్ లైఫ్ అనేటువంటిది అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందులో లేచిన